ఒక్కడనే వచ్చాను. నాతో చూస్తున్నారు కదా ఎర్రచందనం శివలింగం. ఈడికంతా రసికరాజులు ఎక్కువ వస్తారు. ఆటగాళ్ళు మంచి మంచి ఆటగాళ్ళు వస్తారు ఈడికంతా. చూస్తున్నారా ఎట్లా ఉంది కొండలు అంతా. ఇక్కడ చూసిన దానికి ఆ రోజు ఎందుకురా ఫుల్ వీడియో తీసుకోలేదు అనిపించి అడుగులో అడిగేసుకుంటూ ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు ఏం లేదు, ఒక పెద్ద వీడియో చేద్దామని చెప్పేసి మొన్న ట్రెక్కింగ్ చేశాను కదా శివుడి గుడి దగ్గరికి. ఆడికైతే వచ్చేసాను. అడ్రస్ తెలుసు కదా, అక్కడ సిమెంట్ దారి కనిపిస్తుంది కదా, అది వేలింగాలకి వెళ్ళే కోనకెళ్ళే దారి స్టార్టింగ్. ఆ నుంచి ముందరకు వచ్చామంటే అక్కడ గుడి కనిపిస్తుంది కదా మీకు, ఆ గుడి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. అది కావాలంటే నెక్స్ట్ షార్ట్లో పెడతాను. నేను ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పైన ఒక శివుడి గుడి ఉంది. ఆ నుంచి ఇంకా పై కొంచెం అట్లా కొండ మీదకి వెళ్ళామంటే ఇంకా సూపర్గా ఉంటుంది అది వ్యూ మొత్తము. మనకి తీసి మనం పెద్ద వీడియోగా పెట్టామంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు నేను ఒక్కడనే వచ్చాను. నాతో పాటు ఎవరు రాలా, ఒక వాటర్ బాటిల్, నేను, ఫోన్, అంతే. ప్రశాంతంగా ఉంది. దారి కూడా చూపిస్తాను నన్ను మీకు ఒక్క సెకండ్. ఉందో దారి, రాళ్ళు రప్పలు, ఒకే ఒక వే, చుట్టుపక్కలంతా చెట్లు. ఒక నడిచినంత చూపు కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి. కాళ్ళు అయితే ఇది నడిచామంటే ఆ గుచ్చుకునే గుచ్చుకుడికి ఒక్కొక్క గుచ్చుకి మీకు నొప్పి అట్ట తగలదు, భయంకరంగా తగులుతుంది. చూస్తున్నారు కదా ఒక్కరో ఎక్కానో లేదో అప్పుడే ఆయాసం ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది. రాళ్ళలో నడవడం అంటే అది చాలా కష్టము. అబ్బా ఇక్కడికి వచ్చేసరికి సన్నదారి అయిపోయింది. జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే నా జారి కింద పడతాం. అమ్మా వేప చెట్లే, ఇడంతా వేప చెట్లు ఉన్నాయి కదా. ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. పోను ఏమైపోతుందంటే దారి చిన్నదిగా అయిపోతుంది. ఈ దారి కూడా ఎట్ట ఏర్పడిందంటే వానలు పడేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా, దాని ద్వారా ఏర్పడిన దారి ఇది. ఈ పర్టికులర్ ఏరియా మొత్తము చూస్తున్నారు కదా ఎర్రచందనం. అది నల్లగా ఉండేసరికి మీరు బ్లాక్ వుడ్ అనుకోబోతారేమో, అది బ్లాక్ వుడ్ కాదు. మన ఇండియాలో ఎర్రచందనం అంటే ఈ శేషాచలం అడవుల్లోనే ఉంటాయి. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. ఆఫ్రికన్ వుడ్ అది, బ్లాక్ వుడ్. ఫస్ట్ అది కాస్ట్ ఎక్కువ, తర్వాత ఈ రెడ్ శాండిల్. చూస్తున్నారు కదా మొత్తం ఎర్రచందనం చెట్లు ఇవంతా, అంతా ఎర్రచందనం చెట్లే అంతా మొత్తం. దాన్ని మనం గుచ్చినా కూడా ఎట్ట వస్తుంది అంటే రెడ్ కలర్లో వస్తుంది. చూడండి ఎర్రగా వస్తుందా, అదే ఎర్రచందనం కనిపిస్తుందా, ఎర్రగా ఉంది కదా ఎర్రచందనం చెట్టు ఇది. కొందరు ఏమంటున్నారంటే మొన్న వీడియోలో పెడితే రెడ్ శాండిల్ కాదన్నారు. ఇదే రెడ్ శాండిల్ అండి. నేను చిన్నప్పుడు ఇది ఏమనుకునేదంటే ఒరే చెట్టుకు రక్తం వస్తుందిరా, చెట్టుకు కూడా ఇట్లానే ఉంటుందిరా అనుకునేవాడిని. తర్వాత తీరా తెలిసింది ఏంటంటే ఇది ఒక ఎర్రచందనం చెట్టు అనేసి. ఇక్కడంతా కనీసం 1 ఎకరా దాకా ఉంటుంది, మొత్తం ఎర్రచందనం ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్లో మిగతా అట్టు పోయినామంటే ఆల్మోస్ట్ చాలా వరకు అంతా ఎర్రచందనం చెట్లు ఎక్కువ ఉంటాయి ఇడంతా. కొంచెం దూరం నడిచానో లేదో వల్లగాట్లా ఆల్మోస్ట్ ఇంకా అంత దూరం చూడండి, చాలా పోవాలా. కనీసం ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది. చీపురు చేస్తారు కదా ఊడ్చేదానికి, చీపుర్లు వాటివి అవి ఇవి చూస్తున్నారు కదా చీపురు పుల్లలు. ఇవన్నీ కొండ మీదకి వస్తారనమాట. వచ్చి చూస్తున్నారు కదా అదంతా చీపురు పుల్లలే. వచ్చి కట్ చేసుకుంటారు, వెళ్తారు, ఎండ పెడతారు, కడతారు, అమ్మేస్తారు. టెంకాయ చీపురు పొరలు కాదు, ఇంకోటి వస్తుంది చూడండి వెల్లో కలర్లో వచ్చి ఇంట్లో మాత్రమే ఊడ్చేదానికి పనికి వస్తుంది అది అనమాట. మీకోసం ఇంత ఉగరిస్తా, ఇంత కష్టపడి చేస్తున్నాను కదా వీడియోస్. నా కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో వీడియో. మహాదేవ శంభో శంకర. మీకు కనిపించలే కదా, కనిపిస్తుంది చూడండి, అదే శివుడు టెంపుల్. ఇది తెలిసి కాళహస్తిలో సగానికి సగం మందికే తెలిసి ఉండదు ఈ టెంపుల్ ఉందనేసి. చూస్తున్నారు కదా ఇదే శివుడు టెంపుల్. అన్నోన్ ప్లేసెస్లో శివుడు టెంపుల్ అనమాట. చూడండి మనకి మెట్లు ఎక్కగానే ఫస్ట్ వినాయక స్వామి దర్శనం ఉంటుంది, తర్వాత క్రాస్గా నందీశ్వరుడి దర్శనము, తర్వాత శివలింగం చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఎప్పుడు పూజలు చేస్తారు కనుక్కొని ఒకసారి రావాలి ఇక్కడికి, మొత్తం బాగుండదు. కాస్త నీళ్ళు తాగేసి మళ్ళీ ఇంకోసారి సాహసానికి సిద్ధమైపోయా. పదండి ముందుకు పోదాం పైకి. అమ్మా చెట్లు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అని ఉన్నాయి, చూపిస్తా, దాచుంచా మీకోసం అని చెప్పి. వీడికంతా రసికరాజులు ఎక్కువ వస్తారు, ఆటగాళ్ళు మంచి మంచి ఆటగాళ్ళు వస్తారు వీడికంతా. కానీ నేను ఒక్కడనే వచ్చా ఒంటరిగా.
ఎందుకంటే మీకు ఒక వీడియో చూపిద్దామని చెప్పి, ఒక నేచర్ని మీకు ఒక పరిచయం చేద్దామని చెప్పి, మా కాళహస్తి అందాలు కొండల మీద, అందుకని ఇంత దూరం వచ్చా. దీనికోసమన్నా మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. బాగుంటుంది ఆటగాళ్ళారా, వేయండి ఆటకం, చూపిస్తామనండి. చూస్తున్నారా ఎట్లా ఉంది కొండలు అంతా. ఈ మధ్య కొత్తగా కట్టారు హౌసింగ్స్ అవి. లోబాయ్ అక్కడ మీకు షెడ్ కనిపిస్తా ఉందా, ఆ షెడ్ వచ్చి గోమాత ఉంది కదా, దానికి సంబంధించింది. ఇదొక కాలనీ, శివపార్వతులు, లోబాయ్ దారి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ఇలాంటి ప్లేస్లో ఎంతోపైన కూర్చోవచ్చు, చల్లటి గాలి, ఎంతో ప్రశాంతంగా, మైండ్కి అసలు ఏ బాధ లేకుండా ఉంటుంది. ఈ నుంచే ఇటు ఉందంటే మరి అక్కడ రాయి కనిపిస్తుంది కదా, అక్కడ తీసుకెళ్ళి ఆడి నుంచి ఒక వ్యూ చూపిస్తాను. ఆడలా ఉందో చెప్పండి. ఈ కొండ ఎక్కచ్చు కానీ ఆడికి ఎక్కే బదులేదు మనం ఏడికి ఎక్కదాం, ఈడి నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వీడికి ఎక్కట్లే. ఇది ఎక్కదామా అది ఎక్కదామా, అదే తక్కువగా ఉంది లెంత్, ఇది తక్కువగా ఉన్నా కూడా రాయిలో రప్పలు కష్టం, ఎక్కలేం. అందుకనేసి అది ఎక్కదామని వెళ్తా ఉన్నాను. యాంగిల్ ఒకటి చూపిస్తానండి. మా కాళహస్తి టౌన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎక్కడికెక్కడికో వెళ్ళబల్లే. నాకు తెలిసి ఒక 10 నిమిషాలు ఇటు వచ్చి నాకు ఎంత ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కొండ ఎక్కిన అంతే. ఇంత బ్యూటిఫుల్ స్పాట్స్ దొరుకుతాయని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నెక్స్ట్ టైం అట్ట ట్రై చేద్దాం మనం, ఓకేనా. అక్కడ రోడ్ కనిపిస్తుంది కానీ అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా మీకు, అది రోడ్ ఆడదాకే రోడ్ కదా, అది పార్క్ లా చేద్దామని చెప్పి మన ఎమ్మెల్యే గారు చేసి పెట్టారు. నెక్స్ట్ ఈ కొండ అటు దిగినామంటే ఏంలే, ఇది వచ్చేస్తుంది, ఏది రాజునగర్ కాలనీ. ఒకసారి ఇట్లా అటు ఎక్కి అటు దిగేసి ఆ నుంచి మళ్ళీ బండి ఎత్తుకు వచ్చేద్దాంలేండి. ఈసారి మీకోసం చేసి కూడా చూపిస్తాం. అంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఎక్కడికెక్కడికో వెళ్ళాలనుకుంటాం, ఇలాంటి ప్లేసులకు వస్తే చాలా. నాకు తెలిసా మా కాళహస్తిలో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అనేసి. మొన్న నేను కొండ ఎక్కాను కదా, మీకు ఒక షార్ట్ వీడియోస్ పెట్టినాను, దాంట్లో చూడండి, గమనించండి. ఎక్కినాను ఊరకట్ట, కానీ ఇక్కడ చూసిన దానికి ఆ రోజు ఎందుకురా ఫుల్ వీడియో తీసుకోలేదు అనిపించింది. ఆ విధంగా ఉందిలేండి. అప్పుడైతే 5 మంది వచ్చారు, ఈ రోజు అయితే నేను ఒక్కడనే వచ్చినాను లేండి చూసుకునేదానికి. నెక్స్ట్ ఇంకో కొండ కూడా ఎక్కి చూపిస్తాను ఏదన్నా. ప్రస్తుతానికి ఇది ఎక్కడ ఎక్కినాము, ఆడో కొండ ఎక్కేద్దాం ప్రస్తుతానికి పోయేసి, ఓకేనా. డన్. ఎక్కేది ఒక ఎత్తు అయితే దిగేది ఇంకో ఎత్తు. చూసుకొని దిగాల, అడుగులో అడుగేసుకుంటూ చిన్నగా మెల్లగా దిగాల. లేదనుకో జారావంటే కింద ఉండేవి జారిపోయేటట్టు పడతాం. కాళ్ళు చేతులు ఇరిగి పుత్తూరు కట్టుకొని తిరగాలి. అమ్మా ఎట్లా దిగాలి ఇప్పుడా, అంతా శివాయి మీదే భారం. ఓయమ్మా ఓయమ్మో ఓయ్ షెట్ బ్రో, ఇట్స్ వెరీ హ్యాస్టీ. అమ్మా ఎట్టకెళ్ళకి దిగేసి వచ్చినాం ఆ కొండ మీద నుంచి. ఇంకా పక్కన ఉన్న కొండ మీదకి వెళ్ళిపోతాం. మీకు అనిపిస్తుందా, ఆ కొండ కాడికి వెళ్ళిపోతాం. అంతవరకు స్టే ట్యూన్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ వ్యూ చూడండి. డౌన్కి వెళ్ళి ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు, మనం లోబాయ్ దగ్గర నుంచి కూడా రావచ్చు బండ్లు ఎత్తుకునేసి జాలీగా. కానీ మనం ఎక్కుతూ చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా, నడుచుకుంటా. బండిలోనే చేస్తే ఏముంటుందని చెప్పి చెట్టల పుట్టల్లో చిలిపిరాజు. జాగ్రత్తగా చూస్తూ రండి. ఇక్కడ పాములు గీములు కన్నా అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు అనమాట. ఏమన్నా మీకు కనిపిస్తే నాకు చెప్పండి. అంటే చుట్టుపక్కల చూసి అంతా మొత్తం మంచు ఉంది. ఏడు కొండ మీదకు మాత్రం మనం ఎక్కే కొద్దీ సెకెట్ తగలుతా ఉందంటే చెమటలు పోస్తూ ఉన్నాయి చూడండి. వితౌట్ వాటర్ బాటిల్ అయితే రాబాకండి, ఎందుకంటే మన డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం ప్రతిసారి. అందుకనేసి విత్ వాటర్ బాటిల్తోనే రండి మ్యాక్సిమం. కొండలు ఎక్కాలంటే జలుకొస్తా ఉంది. ఎట్టనో తెలుసా, అటు తిరిగి ఇటు తిరిగి కిందకి పైకి ఎక్కి పోతా ఉండ పైకి మీకోసం అని చెప్పి. ఈ విధంగా కష్టపడితే మీకోసం ఇంత చేస్తున్నాను కదా, నా కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేరా? చేసేసేయండి త్వరగా. అంత లోపల కొండ ఎక్కుతా ఉంటాను నేను. ఇక్కడ స్టార్ట్ చేసిన బండి ఇక్కడ ఇంటి దగ్గర ఆపాను తెలుసా, లాస్ట్ వీడియో ఎండింగ్లో. అది పార్ట్ 2లో వస్తుంది. పార్ట్ 1 కూడా చూడండి బాగుంటుంది. దీనికన్నా పార్ట్ 2 అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెయిట్ చేయండి పార్ట్ 2 కోసం, ఓకేనా.